నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు హనుమకొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యా అధికారిని కలవడం జరిగింది. నడికోడ మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎంపీడీఓ ఆఫీసుకు కేటాయించడం వలన ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు వంటగది లేకపోవడం వల్ల ఒకే రూమ్లో వంటగది, స్టోర్ రూమ్, లైబ్రరీ క్లాసులు రూమ్ ఉండడం వలన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి అసౌకర్యంగా ఉంది. మరియు టాయిలెట్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు టాయిలెట్ మరుగుదొడ్డి వెళ్లాల్సి వస్తే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లే దారిలో వాహనాల ద్వారా కోతుల బెడ ద్వారా ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది. అందువలన త్వరగా పాఠశాల భవనాన్ని పాఠశాల యాజమానికి అప్పగించాలని జిల్లా విద్యాధికారిని గారిని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మందా రమేష్ గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సలీం షాషా, ప్రధాన కార్యదర్శి మైదన్ రవి, కోశాధికారి కుట్టే ఏసేబు, వేలేరు మండల బాధ్యులు ఎర్రా ప్రసాద్ పాల్గొన్నారు.